Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagiriti. Yes, as we know already, we have completed day 35. So in day 35, we have discussed majorly how we can install Maven on different platforms like RHL's ఫ్యామిలీలో ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఉబుంటూలో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ అలాగే విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం చూసాం. ఇన్ కేస్ మీరు మ్యాక్లో పనిచేస్తున్నా సరే సేమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టాలేషన్. సో నథింగ్ డిఫరెన్స్. చాలా ఈజీగా మనం మ్యావన్ అనేది ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ఇన్స్టాల్ చేయొచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 36. బిఫోర్ గోయింగ్ టు ద డే 36, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు కంపైల్ ది వన్ జావా బేస్ ప్రాజెక్ట్. కంపైల్ ఆర్ బిల్డ్ ఒక జావా బేస్ అప్లికేషన్ తీసుకొని దాన్ని మనం కంపైల్ చేయటం అలాగే బిల్డ్ చేయటం చూద్దాం. బోత్ ఆర్ సేమ్. అండ్ మనకు తెలుసు జావా అప్లికేషన్ని కనుక మనకి బిల్డ్ చేస్తే మనకు వచ్చే ఆర్టిఫాక్ట్స్ ఎయిదర్ జార్, ఐదర్ వార్, ఐదర్ ఈఆర్. సో మనకి ఎక్కువ వచ్చేది వార్ అప్లికేషన్సే. సో నేను తీసుకునే ఈ ప్రాజెక్ట్లో వాట్ ఎవర్ మనకు వచ్చేది వార్ అనమాట. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ గెట్ ద ప్రాజెక్ట్ అండ్ దెన్ కంపైల్ ఇట్ అండ్ దెన్ వీ విల్ సీ దిస్ ఆర్టిఫాక్ట్. సో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అనేది గిటబ్లో ఉంది. బేసికల్గా మనకు తెలిసినట్టుగా సో డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాసి ఎక్కడ పెడతారు? గిటబ్లోనే పేస్ట్ చేస్తారు, గిటబ్లోనే హోస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం తీసుకునే ప్రాజెక్ట్ కూడా గిటబ్లోనే ఉంది. ఇప్పుడు ఈ గిటబ్లో ఉన్న ప్రాజెక్ట్ ఆర్ రిపాజిటరీని మన లోకల్లోకి తెచ్చుకోవాలి. ఓకే, మనకు తెలుసు ఎలా గిటబ్ నుంచి మన లోకల్ సర్వర్లోకి కోడ్ తెచ్చుకోవాలి ఆర్ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి అంటే మనకు తెలుసు. సో గిట్ క్లోన్ అండ్ యూఆర్ఎల్ ఆఫ్ ది రిపాజిటరీ. అండ్ రిమెంబర్, మనం ఎక్కడైతే మ్యావన్ ఇన్స్టాల్ చేసామో అదే సర్వర్లో మనకు గిట్ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, సో దెన్ వీ కెన్ ఏబుల్ టు క్లోన్ ద రిపాజిటరీ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని నేను 2 ప్లాట్ఫామ్స్లో అయితే చూపిస్తాను. ఒకటి లైనెక్స్లో ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ లైనెక్స్లో ఎలాగో, దాని తర్వాత విండోస్లో ఎలా మనం చేయాలి అనేది కూడా చూద్దాం. వి విల్ సీ బోత్. సో ఇప్పుడు మనం మన గిటబ్లోకి వెళ్ళి కోడ్ ఫస్ట్ రిపాజిటరీ ప్రాజెక్ట్ చెక్ చేద్దాం. దెన్ మనం లోకల్లోకి ఎలా క్లోన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై అఫీషియల్ గిటబ్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ నాకు జావా రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నమాట. సో ఇది ఒక థీమ్ లైఫ్ ఎగ్జాంపుల్స్, అంటే పెట్ క్లినిక్ అనమాట. అంటే ఇది పెట్స్ సంబంధించిన హాస్పిటల్ అప్లికేషన్. ఓకే, ఈ ప్రాజెక్ట్ని మనం కంపైల్ చేసి ఆ ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ఇన్ కేస్ మీకు కూడా కావాలి, సపోజ్ ఇది నా గిటబ్లో ఉంది, ఇలాగనే మీ గిటబ్లో కూడా రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నా ఐడి గుర్తుపెట్టుకోండి. చూడండి, వి టెక్నాలజీస్ -నాగిరెడ్డి వెన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ దిస్ ఐడి. నౌ కమ్ టు, నేను ఇంకొక గూగుల్ క్రోమ్కి వస్తున్నాను, ఇంకో ట్యాబ్కి వస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి github.com. ఇక్కడ నేను వేరే యూజర్ తోటి లాగిన్ అవుతున్నాను. ఐ హ్యావ్ డిఫరెంట్ యూజర్స్. సో ఇందాక ముందు చూసింది అఫీషియల్ గిటబ్ అకౌంట్. సో ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం, డెమోన్స్ట్రేషన్ కోసం నేను ఒక గిటబ్ అకౌంట్ అది క్రియేట్ చేశాను. ఇక చూడండి, ఇక నేను లాగిన్ అయిపోయాను ఆల్రెడీ. సో VTech 0484 నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాము. దీని మీదే మన గిట్ యాక్టివిటీస్ మొత్తం కూడా చేసాం. ఇప్పుడు పైన github.com తర్వాత స్లాష్, చూడండి github.com స్లాష్, సో నాకు ఐడి ఉంది కదా, చూడండి ఇందాక మనం చూసిన ఐడి వి టెక్నాలజీస్ -నాగిరెడ్డి వెన్న.
నా ఐడి ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలా టైప్ చేసేయండి. దాని తర్వాత ఎంటర్ ఇచ్చేయండి. చూడండి, మీరు ఆటోమేటిక్గా నా అఫీషియల్ గిటబ్లో ఉన్న రిపోజిటరీస్కి నావిగేట్ అయిపోయారు. ఇక్కడ మీరు రిపోజిటరీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగో దిస్ ఈజ్ అవర్ రిపోజిటరీ. క్లిక్ ఆన్ హియర్. సో చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోర్క్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, ఫోర్క్. ఆ ఫోర్క్ మీద క్లిక్ చేయగానే నేను చూడండి ఒక పాపప్ వచ్చింది. చూడండి, ఫోర్క్ యువర్ ఓన్ కాపీ ఆఫ్ ఈ టెక్నాలజీస్ నాగిరెడ్డి థీమ్ లైఫ్. ఓకే, అంటే యాస్టీజ్గా ఇది ఏదైతే ఇక్కడ రిపాజిటరీ ఉందో ఇది మొత్తం కూడా నీ గిటబ్లో ఉన్న రిపాజిటరీ లిస్ట్కి యాడ్ అయిపోతుంది. ఒక కాపీ వచ్చి అక్కడ పడిపోతుంది. సింపుల్ క్లిక్ ఆన్ ఫోర్క్. సో ఎవ్రీథింగ్ క్రియేట్ న్యూ ఫోర్క్ అంతా కూడా ఓకే అని చెప్పేసేయండి. క్రియేట్ ఫోర్క్. కూల్, ఫోర్క్ ఈజ్ డన్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఫోర్క్ జరిగిపోయిందో మన రిపాజిటరీస్ వచ్చేసాం. ఇక్కడ యువర్ రిపాజిటరీస్కి వెళ్ళండి కావాలి అంటే. ఇక్కడ చూడండి, నేను నా గిటబ్లో ఉన్నాను, అంటే బీటెక్ లాంట్లో ఉన్నాను. ఇక్కడ కిందకు వస్తే మీరు చూడొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి ఒక కాపీ అనేది వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఓకే, మనకు తెలుసు కదా ఎలా క్లోన్ చేసుకోవాలో. క్లిక్ ఆన్ కోడ్ అండ్ 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఐ విల్ గో విత్ HTTPS. క్లిక్ ఆన్ కాపీ కోడ్. నేను ఆల్రెడీ నా లైనక్స్ మిషన్లోకి లాగిన్ అయ్యున్నాను. చూడండి, దిస్ ఈజ్ మై లైనక్స్ మిషన్. సో ఇక్కడ నేను క్లోన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడే నేను మావన్ ఇన్స్టాల్ చేశాను. దిస్ ఈజ్ మై బిల్డ్ సర్వర్. ఓకే, దిస్ ఈజ్ మై బిల్డ్ సర్వర్. ఇక్కడ మీరు కావాలంటే ముందు చూడొచ్చు గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. గిట్ ఈజ్ ఇన్స్టాల్. అలాగే మావన్ ఉందో లేదో కూడా చూడండి, బికాజ్ మావన్ లేకుండా మళ్ళీ మనం బిల్డ్ చేయలేము. మావన్ ఆల్సో దేర్. నౌ ఐ కెన్ క్లోన్ ఇట్. గిట్ క్లోన్ అండ్ URL. దాట్స్ ఇట్. చూడండి, సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ అంతా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకు గుర్తుందో లేదో, మన గిట్ మీద వర్కౌట్ చేసేటప్పుడు ఓకే, ఏ గిట్ యాక్షన్స్ ఆర్ గిట్ వర్క్ రిలేటెడ్ ఏది చేయాలన్నా సరే మనం ఏం చేసేవాళ్ళం, మన రిపాజిటరీలోకి ఎంటర్ అయ్యేవాళ్ళం. అంటే మనకు తెలుసు ఎక్కడైతే .git ఉంటుందో దట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రిపాజిటరీ. ఆ ఇన్సైడ్ ఫోల్డర్లోకి వచ్చి మీన్స్ రిపాజిటరీలోకి వచ్చి ఎక్కడైతే .git ఉందో అక్కడ మన గిట్ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. గిట్ యాడ్ అని, గిట్ కమిట్ అని, గిట్ లాగ్ అని ఏదైనా సరే మనం అక్కడే చేసేవాళ్ళం. ఇక్కడ మావన్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా సేమ్. సో నువ్వు రిపాజిటరీలోకి వచ్చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు ఎంటర్ రిపాజిటరీ. అక్కడ ఖచ్చితంగా గిట్ అనేది ఉంటుంది రిపాజిటరీ అయితే. ఇప్పుడు అడిషనల్గా మావన్కి ఇంకా ఏముండాలి అంటే pom.xml ఫైల్ ఉండాలి. ఓకే, pom.xml ఫైల్ ఉంటేనే సో దట్ మావన్ కెన్ బిల్డ్ ద ప్రాజెక్ట్. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు ఎంటర్ అయిన రిపాజిటరీలో pom.xml లేదు అంటే కనుక యూ కెనాట్ బిల్డ్ ద ప్రాజెక్ట్. చాలామంది ఇంటర్వ్యూస్లో అడగచ్చు, ఏమని అడుగుతారంటే మావన్ బిల్డ్ చేయడానికి మావన్కి కావాల్సిన మ్యాండేటరీ థింగ్స్ ఏది అని అంటే, ఒకటి pom.xml ఫైల్, ఇంకొకటి SRC ఫోల్డర్ కావాలి అని చెప్పుకోవాలి. దీస్ ఆర్ ద 2 థింగ్స్. మావన్కి ప్రాజెక్ట్ కోడ్ కంపైల్ చేయడానికి ఏం కావాలి అంటే pom.xml ఫైల్, SRC. ఇప్పుడు మనం ఏమైతే క్లోన్ చేస్తామో ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుదాం. నా ప్రాజెక్ట్ వచ్చేసి థీమ్ లైఫ్ పెట్ క్లినిక్. చూడు, ఇక్కడ pom.xml అయితే ఉంది మ్యాండేటరీగా, అలాగే SRC కూడా ఉంది. కూల్, ఐ హ్యావ్ 2 థింగ్స్. మీరు కావాలంటే ls- కూడా చేయండి. వీ కెన్ సీ ద .git యాజ్ వెల్. అంటే మన రిపాజిటరీలో సోర్స్ ఫోల్డర్ ఉంది, అలాగే pom.xml ఉంది. ఎందుకు ఈ SRC ఉంది, ఎందుకు ఈ SRC అవసరం అని అంటే, మనకి ముందుగా చెప్పుకున్నట్టుగా మావన్ అనేది ఒక స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఆ స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్లో ఏంటి అని అంటే SRC అనే ఫోల్డర్ ఉంటుంది, అందులోనే కోడ్ రాయాలి అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ SRC ఫోల్డర్ లేదంటే కోడ్ లేనట్టే, కరెక్ట్? సో అందుకనే మావన్కి pom.xml అలాగే source.yml source ఫోల్డర్ అనేది ఇంపార్టెంట్. సో నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వీ కెన్ హ్యాపీలీ బిల్డ్ ద ప్రాజెక్ట్.
అలాగే మనకి మ్యావెన్‌లో కొన్ని కమాండ్స్ చెప్పుకున్నాం. ఆ కమాండ్స్ అనేది మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే నా ప్రాజెక్ట్ కంపైల్ అయ్యి ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవ్వడానికి నేను వాడాల్సిన కమాండ్ వచ్చేసి ఎంవీఎన్ ప్యాకేజ్. దిస్ ఇస్ ద సింపుల్ కమాండ్ టు కంపైల్ ద ప్రాజెక్ట్ as well as to create the artifact. Let me go and run the project. Now before that, see here I have only 2 folders here. If you include .git also one of the folder, total we have only 3 folders. Now I will compile the project mvn package. So it will take bit of time, so watch carefully. చూడండి ఇక్కడ. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు కంపైల్ ద ప్రాజెక్ట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపనింగ్ హియర్, మనకి మ్యావెన్లో కొన్ని కీ ఫీచర్స్ చెప్పుకున్నాం. ఏంటి? ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ డిపెండెన్సీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ బై మ్యావెన్. ఓకే, మ్యావెన్ చూసుకుంటామని చెప్పాం కదా. సో ఇదంతా కూడా అదే రిలేటెడ్ అన్నమాట. అక్కడ కొన్ని డిపెండెన్సీస్ అవసరం వస్తే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంది. ఓకే, డౌన్లోడింగ్ అని. ఫైనల్గా చూస్తే బిల్డ్ ఈజ్ సక్సెస్. మనకి ప్రాజెక్ట్ అనేది కంపైల్ అయింది, అలాగే ఆర్టిఫాక్ట్ కూడా క్రియేట్ అయింది. ఒక్కసారి క్లియర్ చేసి ఎల్ఎస్ ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మనకి అడిషనల్గా ఇంతకుముందు టార్గెట్ ఫోల్డర్ లేదు, బట్ ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. ఎస్, టార్గెట్ అనేది కూడా డిఫాల్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్లో పార్ట్ అన్నమాట. కాకపోతే ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, ఎప్పుడైతే నీ ప్రాజెక్ట్ అనేది కంపైల్ అవుతుందో, ఎప్పుడైతే నీ ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేస్తుందో, దెన్ బై డిఫాల్ట్ టార్గెట్ ఫోల్డర్ విల్ క్రియేట్. మ్యావెన్ అనే టూల్ బై డిఫాల్ట్గా టార్గెట్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన ఆర్టిఫాక్ట్ ఇందులో ఉంటుందన్నమాట. ఎంటర్ ఇన్ టు ద టార్గెట్ ఫోల్డర్ అండ్ సీ హియర్ petclinic.var. ఇట్స్ ఏ వార్ అప్లికేషన్. మనకు వార్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సేమ్ యాక్టివిటీ వీ కెన్ ఆల్సో డూ ఇన్ ద విండోస్ యాజ్ వెల్. జస్ట్ కమ్ టు ద విండోస్ సర్వర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ let me take the URL, go to the Windows and simply launch the git bash here. చూడండి, ఇక్కడ కూడా ఆల్రెడీ గిట్ ఉంది, అలాగే మ్యావెన్ ఉంది. సీ హియర్ మ్యావెన్ - version. Yes, we got it. And after that, first let me clone the repository. Git to clone. Yes, it is trying to clone the repository. We got the repository. Let me enter into the repository, and here we can see pom.xml and src. Now again run the command called mvn package. Enter. Even it will take bit of time. సో ఆల్మోస్ట్ డన్. సీ హియర్ ఫైనల్లీ వీ హ్యావ్ సీన్ బిల్డ్ సక్సెస్. ఇక్కడ కూడా టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. కావాలంటే ఎంటర్ అవ్వండి అండ్ యూ కెన్ సీ petclinic.var. ఇలా మనం ఈజీగా ప్రాజెక్ట్ని కంపైల్ చేసి అలాగే ఆర్టిఫాక్ట్స్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇది ఒక చిన్న అప్లికేషన్, చిన్నదనే కనుక ఒక మీడియం లెవెల్ అప్లికేషన్. ఓకే, మీడియం లెవెల్ అప్లికేషన్ కాబట్టి ఇది ఒక మ్యాక్స్ 3 minutesలోనో లేకపోతే 2 minutesలోనే బిల్డ్ అయిపోయింది. కానీ ఆర్గనైజేషన్ లెవెల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. అప్పుడు బిల్డ్ టైం అనేది లైక్ సపోజ్ 30 minutes ఉండొచ్చు, ఆర్ 1 hour ఉండొచ్చు, ఆర్ 1 డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్. సో పెద్ద పెద్ద అప్లికేషన్ ఉంటాయి కాబట్టి అక్కడ అయితే 30 minutes ఆర్ 1 hour, 1.5 hour ఇలా టైం తీసుకుంటుంది. అండ్ దానికంటే ముందు చూడండి, మనం ప్రాజెక్ట్ని మళ్ళీ బిల్డ్ చేస్తాం. ఇక్కడ నేను మళ్ళీ బిల్డ్ చేసి వస్తుంది. ఐ విల్ డూ అగైన్.
ఇప్పుడు థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేసేటప్పుడు అది ఫస్ట్ టైం అనుకోండి, ఇట్ విల్ టేక్ మచ్ టైం. సపోజ్ ఫస్ట్ టైం మనం 30-30 మినిట్స్ తీసుకుంటే సెకండ్ టైం అనేది 20 మినిట్స్కే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సెకండ్ టైం అదే ప్రాజెక్ట్ని మనం కంపైల్ చేసుకున్నప్పుడు 20 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ ఫస్ట్ టైం తీసుకున్నంత టైం అయితే సెకండ్ టైం అనేది తీసుకుందనమాట. సో చాలామంది అడుగుతుంటారు కొంతమంది, సో వాట్ ఈస్ ద యావరేజ్ టైం నీ అప్లికేషన్ని బిల్డ్ చేసేటప్పుడు యావరేజ్ టైం ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్ టైం ఉంటుంది? మిమ్మల్ని వాళ్ళు నిజంగా వర్క్ చేసే వాళ్ళైతే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనం జనరల్గా యావరేజ్గా 30 మినిట్స్ ఉండొచ్చు ఆర్ 40 మినిట్స్ ఉండొచ్చు, బేస్డ్ అపాన్ ద అప్లికేషన్ అన్నట్టుగా చెప్తే ఎనఫ్. అంతేగాని పర్టికులర్గా 2 మినిట్స్లో అయిపోతుంది, 1 మినిట్లో అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పకూడదు. సో బేస్డ్ అపాన్ ద అప్లికేషన్ అన్ యావరేజ్ ఇట్ విల్ టేక్ 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్, డిపెండ్స్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం MVN ప్యాకేజ్ అనే కమాండ్ చూసాం. సో మనకి మావెన్ లైఫ్ సైకిల్ ఆర్ మావెన్ గోల్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ యూస్ చేసే కమాండ్ ఇదన్నమాట. మనకి మావెన్ లైఫ్ సైకిల్ అనేది మనం చూద్దాం అసలు డీటెయిల్గా చూస్తే, సో దట్ వీ కెన్ గెట్ ఐడియా. ఓకే, బికాస్ మావెన్ లైఫ్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఇన్ ద సెషన్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ ద కంటెంట్. థ్యాంక్ యూ.